నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను కృష్ణవేణి ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్న విశాఖ నగరం రోడ్ షో బహిరంగ సభ ఏర్పాటును పరిశీలిస్తున్న కూటమి నేతలు అధికార యంత్రాంగం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న వామపక్ష నేతలు మోదీ స్టీల్ ప్లాంట్ విషయమై సభాముఖంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ టీం అల్లూరు జిల్లాలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో 8 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు స్వస్తి పలికి గుడ్డ సంచులను వాడాలని నగర వాసులకు అవగాహన కల్పిస్తున్న జేడీ ఫౌండేషన్ ప్లాస్టిక్ సంచుల వినియోగం వలన కలిగే నష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించిన ఫౌండేషన్ అధినేత జేడీ లక్ష్మీనారాయణ. ఇప్పుడు వివరాలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందని జనసేన నేత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రాష్ట్ర అభివృద్ధి మరింత జరిగేందుకు దోహదపడుతుందన్నారు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే అనేక ప్రాజెక్టులకు మోదీ తన పర్యటనలో శంకుస్థాపన చేయనున్నారని స్పష్టం చేశారు. నగరంలో జరిగే ప్రధాని రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, నియోజకవర్గం సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా జన సైనికులు, వీర మహిళలతో అందరితో కూడా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి 8వ తారీఖున సాయంత్రం 4 నుంచి జరగబోయే కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న సందర్భంగా ఒక అద్భుతమైన రోడ్ షో, ఈ రోడ్ షో పబ్లిక్ మీటింగ్ రెండు కూడా మీ అందరం ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కనివిని రీతిలో మన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఉపయోగించి ఎన్టీపీసీ ద్వారా ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నాం. అతిపెద్ద ప్రాజెక్టుగా మనం భావించుకోవాలి. సుమారు 85,000 కోట్ల పెట్టుబడితోటి కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా అనకాపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంటే ఇటువంటి ప్రాజెక్టు వల్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 85,000 అయినా కనీసం యాన్సిలరీ ఇండస్ట్రీసు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, అనేక అవకాశాలు కల్పించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రాంతానికి ఎంతో తోడ్పడుతుందని ఒక ప్రధానమైన నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖపట్నంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని రోడ్ షో కోసం హోంమంత్రి వంగలపూడి అనిత వినియోగిస్తున్న ప్రచార రథం బాగుంటుందని నేతలు నిర్ణయించారు. దీంతో సరికొత్త హంగులతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది అనిత వినియోగించిన ప్రచార రథాన్ని ముస్తాబు చేశారు. గత ఎన్నికల్లో మంత్రి అనిత ఎన్నికల ప్రచారంలో ఈ వాహనాన్ని ఉపయోగించి అఖండ మెజారిటీతో గెలుపొంది హోంమంత్రిగా నియమితులయ్యారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో అత్యంత ఆకర్షణీయంగా వాహనాన్ని డిజైన్ చేశారు. విశాఖలో రేపు వెంకటాద్రి వంటిలి నుండి ఈ ప్రచార రథం నుండే మోదీ రోడ్ షో ప్రజలకు అభివాదం చేయనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రధాని బహిరంగ సభకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు.
కూటమి నేతలు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతమవుతుందన్నారు. సభ విజయవంతమే లక్ష్యంగా కూటమి నేతలందరూ సమిష్టిగా పనిచేస్తున్నారని చెప్పారు. బహిరంగ సభకు నిర్వహణకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. సభకు లక్షలాది సంఖ్యలో ప్రజలు రానున్న దృష్ట్యా అందుకు తగ్గట్టుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజానికానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పలు వసతులు ప్రత్యేకంగా కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని అచ్చెన్నాయుడు చెప్పారు. ₹60,000 కోట్ల ఎన్టీపీసీ ఒక ప్రాజెక్టు రేపు శంకుస్థాపన చేస్తారు. అది వచ్చిందంటే రేట్లు బాగా తగ్గడమే కాకుండా మనకి కరెంటు ప్రాబ్లం కూడా ఉండదు. ఈ 6 మాసాల్లో ₹5,000 కోట్ల నేషనల్ హైవేస్ కానీ బ్రిడ్జెస్ కానీ శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన చేస్తున్నారు. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేసి పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా కొన్ని చేస్తున్నాం. దీంతో పాటుగా రేపు ప్రధానమంత్రి గారి దృష్టిలో అనేక సమస్యలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేయడానికి ఈ సభని వాడుకుంటున్నాం. రేపు సభకి దాదాపుగా 80% ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 1 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. దేశంలో ఇంతవరకు ప్రధానమంత్రి గారి సభలు ఎక్కడా జరగని విధంగా, ప్రధానమంత్రి గారి రోడ్ షో ఎక్కడా జరగని విధంగా 3 పార్టీలు కలిసి ఒక ప్లాన్ చేసుకొని బాగా చేయడానికి నిర్ణయం చేశాం. రేపు బాగా జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడ్డారు. వచ్చిన ప్రజలకు కూడా ఎక్కడ ఇంత చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. పార్కింగ్ విషయంలో కానీ వాళ్ళకి వీలైనంత దగ్గరికి తీసుకొచ్చి సభకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లన్నీ చేశాం. సాయంత్రానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. రేపు మన దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ముఖ్యంగా నేను ఒక పర్యావరణ పరిరక్షకుడిగా, పర్యావరణం మీద పనిచేసేవాడిగా, అలాగే జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. పరిశ్రమ అనగానే కాలుష్యం ప్రతి ఒక్కరు ఆలోచించేది. ఈ పరిశ్రమ 1% కాదు కదా, 0.01% కాలుష్యం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రోజు అవసరమైన నీటిని 8 కోట్ల లీటర్లు అంటే 80 మిలియన్ లీటర్స్ని ఎవ్రీడే సముద్రం నుంచి తీసుకుంటుంది. కాబట్టి మనకి మన నీటి వనరులని దుర్వినియోగం చేయదు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం సభ నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై మా డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్న నేపథ్యంలో విశాఖలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఆ బుధవారం మధ్యాహ్నం 2:40 విశాఖ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం ఐఎన్ఎస్ డ్యాగా నుంచి బయలుదేరి సిరిపురం జంక్షన్కి వచ్చిన అనంతరం ఆయన ఆ రోడ్ షోకి ఒక ప్లాన్ చేసే కూటమి నేతలు రోడ్ షో ప్లాన్ చేశారు. ఇది సిరిపురం వంటిల్లు వెంకటాద్రి వంటిళ్ళ నుంచి స్టార్ట్ అయిన రోడ్ షో విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు చేరుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీని బహిరంగ సభ సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ చేరుకున్నారు. హోంమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులు కూడా ప్రాంగణం చేరుకొని అన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డీజీపీ 2 రోజుల ముందుగానే విశాఖ చేరుకొని ఏర్పాట్లు భద్రతా పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విశాఖ సిపి శంఖపత్ర బాగ్చి కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం కూటమికి సంబంధించి 3 రంగులకు సంబంధించిన ఈ ప్రాంగణం మొత్తం కూడా 3 రంగులతో నిండిపోయి ఉంది. ఇది కాషాయం, పసుపు రంగు, తెలుపు, ఎరుపు అంటే జనసేన, బీజేపీ,
టీడీపీకి సంబంధించిన రంగులన్నీ కూడా ఈ ప్రాంగణంలో వాడారు. దీనికి మొత్తం అంతా కూడా కూటమి నేతలందరూ కూడా దీనికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ మోడీ పర్యటనలో పాల్గొంటారు. అంతేకాక ఇతర బీజేపీ నేతలు కూడా పాల్గొని ఈ సభని విజయవంతం చేయాలని, అంతేకాక ఇక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి విశాఖకి వరం కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్కే ప్రధాని మోడీ ఒక వరంగా అనేక ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నారు. దాన్ని ఇక్కడే శంకుస్థాపన ఏర్పాటు చేస్తారు. అంటే నక్కపల్లికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో కొన్ని ఉన్నప్పటికీ కూడా డయాస్ మీదే ఈ శంకుస్థాపన సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఆయన స్విచ్ ఆన్ చేసి మొత్తం అన్ని కూడా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గత 15 రోజులుగా కూడా ముమ్మరంగా చేస్తున్నారు. భద్రత ప్రధానమంత్రి అనేసరికి ఎస్పీజీ సంబంధించిన భద్రత వలయంలో ఉంటుంది. దీనికి సంబంధించి విశాఖ ఇప్పటికే పూర్తిగా భద్రత అంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి పూర్తి స్థాయిలోనే అధికారులందరూ కూడా ఇదే పనిపై దాదాపు 15 రోజులుగా కూడా ఇదే పర్యవేక్షణలోనే ఇతర అధికారులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం పర్యవేక్షణ కానీ భద్రతా ఏర్పాట్లు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ రేపు మధ్యాహ్నం 2:40కి విశాఖ చేరుకునే ప్రధాని ముందుగా ఐఎన్ఎస్ డేగాకి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి సిరిపురంకి వచ్చి సిరిపురం నుంచి ఆయన భద్రతా ఏర్పాట్ల మధ్య రోడ్ షోకి పూర్తిగా కూడా వెంకటాద్రి వంటిళ్ళ దగ్గర నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకు, అంటే మనం ఇప్పుడు ఉన్న ఈ ప్రాంగణం వరకు దాదాపుగా ఆయన రోడ్ షో చేసుకుంటూ 1,00,000 మందికి ఆయన డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ వెహికల్ ద్వారా ఆయన వస్తారు. వచ్చిన నేపథ్యంలో ఇక్కడ 2 లక్షల మందికి అధికారులు ఏర్పాటు చేశారు. 2 లక్షల మంది కూడా ఇక్కడ కూర్చునే విధంగా లేదా వచ్చి వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ గ్రౌండ్ కెపాసిటీ 50,000 అయినప్పటికీ కూడా ఫ్లోటింగ్ జనంతో కలిపి 2 లక్షల మంది పాల్గొంటారని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా తయారు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బస్సులు కానీ వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడికి వచ్చి చేరుకోవాలి, పార్కింగ్ ఎలాగ చేయాలనే దానికి కూడా అధికారులు సూచన బోర్డులు పెట్టారు. ఇవన్నీ కూడా పటిష్ట భద్రత మధ్య విశాఖలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రజలందరూ కూడా చేరుకోవాలని అందరికీ ఇప్పటికే అన్ని విధాల మెసేజ్ అందించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు జరిగినట్టు మనం చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం విశాఖ చేరుకున్న ప్రధానికి నరేంద్ర మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొంటారు. కెమెరామ్యాన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, డిజిటల్ న్యూస్, విశాఖపట్నం. పర్యావరణ పరిరక్షణకై ప్రజలందరూ నడుం బిగించాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసింహానగర్ రైతు బజార్ వద్ద ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి గుడ్డ సంచులను వాడాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ప్లాస్టిక్ వినియోగం అధికం కావడం వలన ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ సంచుల వినియోగానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఆ సంచుల స్థానంలో పర్యావరణానికి ముప్పు కలిగించిన గుడ్డ, జూట్ సంచులను వాడాలని సూచించారు. నేటి తరం పర్యావరణ పరిరక్షణకు కృషి చేయకపోతే భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ స్వస్తి చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కోరారు. పట్టి పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్యల్లో ప్లాస్టిక్ అన్నది చాలా ప్రధానంగా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని ప్లాస్టిక్ను దీన్ని ఆపాలి అన్న ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ ప్రజల్లో ప్లాస్టిక్ అన్నది ఎంత వాడకం జరుగుతుందంటే దాన్ని విడిచిపెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అది మన జీవితానికి తర్వాత మన భవిష్యత్తుకు ఇది చాలా ఎంతో హానికరమని వారికి చెప్పే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. మాలాంటి సంస్థలు జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, జేడీ ఫౌండేషన్ మేమంతా కూడా కలిసి ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఇది సుమారుగా 400 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది ఇది నాశనం అవ్వాలంటే. కాబట్టి మీరు వాడి బయటపడేసిన ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందంటే వెళ్ళి భూమిలో పొరగా ఒకటి ఏర్పడి పైనుంచి వచ్చే నీళ్లు కూడా లోపలికి ఇంకకుండా కూడా ఇది ఒక పెద్ద లేయర్గా ఏర్పడి మన భూజలం ఏదైతే ఉంటుందో, గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రభావం చూపుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చేస్తామని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారు కనుక ఇక్కడ అనౌన్స్మెంట్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుందని ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీలో మన విశాఖ స్టీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వీరంతా కూడా కోరుకుంటున్నాము. తర్వాత దాన్ని సెయిల్లో కలపమని ముఖ్యంగా డిమాండ్. సెయిల్లో కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కలిపేస్తే ఈ విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. లేకుంటే సొంత గన్నులు కేటాయించండి అన్నది కూడా. ఎందుకంటే
పక్కన అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ వాళ్ళు కొత్త స్టీల్ ప్లాంట్ పెడతారంటున్నాడు. అది మంచిదే, దాన్నేమి మేము వ్యతిరేకించట్లేదు. కానీ మనకున్న స్టీల్ ప్లాంటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అని కోరుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునేని డిమాండ్ చేశారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేయాలన్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ప్రకటించాలని కోరుతూ వామపక్షాలు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత జగ్గునాయుడు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొనసాగించాలన్నారు. నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులకు పేరుగాంచిన విశాఖ స్టీల్ ప్లాంట్కు మోదీ సర్కార్ సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ గురించి ఉత్తరాంధ్ర ప్రజలకు అనుకూలమైన ప్రకటన చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. ఆయన విశాఖ గడ్డ మీద కాలు పెట్టే ముందే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నాం, సేల్లో విలీనం చేస్తాం, సొంత గనులు కేటాయిస్తాం, ఉద్యోగస్తులందరికీ పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లిస్తాం, నిర్వాసులకి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 5,000 ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేస్తామని చెప్పింది స్పష్టంగా ప్రకటించి అడుగు పెడితే గౌరవంగా ఉంటుంది. అలా కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నట్టేడు ముంచే చర్యలు చేపట్టి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి మీరు చర్యలు చేపడితే ఖచ్చితంగా మీరు విశాఖపట్నం ప్రధానికి తాలూకా ఆగ్రహాన్ని చూడవలసి ఉంటుందని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు 54,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల డివిడెండ్ రూపంలో చెల్లించింది. సామాజిక న్యాయం కల్పిస్తూ ఉంది, రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంది, విశాఖపట్నం అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నట్టేడు ముంచేసి మీరు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అనుమతిస్తారా? గత 4 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపాలని, మొత్తం దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే అటు కేంద్ర గవర్నమెంట్ కానీ, గతంలో ఉన్నటువంటి వైఎస్సీపీ కానీ, ప్రస్తుత కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం పేపర్ ప్రకటనలకి మేము విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కానివ్వని ఒకవైపున చెప్తూనే, ఒకవైపున అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మికులు తీసేస్తా ఉన్నారు. 3 ఫర్నిచర్లని 2 ఫర్నిచర్లు చేసేసి అక్కడ ఉత్పత్తిని తగ్గించడం జరుగుతూ ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా ఇటు రాష్ట్ర పాలకులు కానీ, కేంద్ర పాలకులు కానీ తెలుసు. కేవలం తూతూ మంత్రంగా ప్రకటనలు చేసే, ప్రజలను మోసం చేసే విధానాలు ఈరోజు కొనసాగిస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదిరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కేకే లైన్తో కూడిన వాల్తేర్ డివిజన్తో పాటు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రజా సంఘాల జీఏసీ అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. వాల్తేరు డివిజన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆదాయ అర్జనతో వాల్తేరు డివిజన్ టాప్ 10లో ఉంటుందన్నారు. కేకే లైన్తో కూడిన వాల్తేరు డివిజన్తో పాటు రైల్వే జోన్ను ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపారు. డివిజన్ లేకుండా జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని తెలిపారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను ప్రధాని మోదీ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రధాని మోదీ విశాఖ నగరానికి రాకుండా మోదీ గోబ్యాక్ అని నినాదం చేస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైల్వే కార్మిక నాయకులు కె రామచంద్రమూర్తి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్కి నిధులు మంజూరు చేయకుండా, ఒక రూట్ మ్యాప్, ఒక రోడ్ మ్యాప్ లేకుండా, బడ్జెట్ ఎలకేషన్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, ఎట్లాంటి అనుమతులు లేకుండా వీళ్ళు టెండర్లు పిలుస్తూ ఉన్నారు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ మాత్రమే కావాలని కోరుతూ ఉన్నాం. ఇప్పటికీ రైల్వే పరంగా ఆంధ్ర తెలంగాణ సమైక్యాంధ్రగా కొనసాగుతూ ఉన్నాయి.
రోజు రోజుకి రైల్వే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు మించి జరుగుతూ ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టుల మీద కేటాయించండి అని చెప్పి 2 దశాబ్దాలుగా ప్రధానమంత్రి గారికి ఢిల్లీకి అనేక వినతులు, విజ్ఞప్తులు వేస్తే వాళ్ళు చెత్తబుట్టలే వేశారు. ఇవాళ ఉదయాన్నే లేచి ప్రధానమంత్రి గారు విమానానికి వచ్చి ఫస్ట్ ఫ్లైట్కి వచ్చి నేను రిబ్బన్ కటింగ్ చేస్తానంటే ఏ రకంగా మేము స్వాగతిస్తాం? ఖచ్చితంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే ప్రాజెక్టుల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, రైల్వే ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మహావిశాఖలో మురికి ఓడలను తరలిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని మురికి ఓడల నివాసుల సంక్షేమ సంఘం నాయకురాలు వెంకటలక్ష్మి జీవీఎంసీ పాలకపక్షాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ మురికి ఓడలను తరలించి ఆ స్థలాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహావిశాఖలోని అనేక ప్రాంతాల్లో మురికి ఓడలు ఉన్నాయని అన్నారు. వారందరినీ అక్కడ నుంచి ఖాళీ చేయించి వారికి మరొక చోట బహుళ అంతస్తుల్లో ఇల్లు కేటాయిస్తామని జీవీఎంసీ కమిషనర్ చెప్పడాన్ని తప్పుపట్టారు. మురికి ఓడలను ఖాళీ చేస్తే ఆ విలువైన భూమిని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు పావులు కదుపుతున్నారని విమర్శించారు. ఈ నెల 9వ తేదీన విశాఖ నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా నగరంలో నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ప్రగతిశీల మహిళా సంఘం, మురికి ఓడల నివాసుల సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. జనవరి 9, 2012న నివాస హక్కుల పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా హక్కులు సాధించుకున్న దినంగా ప్రతి సంవత్సరం జనవరి 9కి ఒక ప్రత్యేకతను కేటాయిస్తూ ఆ రోజు మేము కార్యక్రమాలు చేస్తున్నాం. సభలు కానీ, సమావేశాలు కానీ, సదస్సులు కానీ ప్రతి సంవత్సరం జరుపుకున్నాం. అలాగే 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరం వస్తుంది. ఇప్పుడు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సభ జరగబోతుంది. ఈ సభకి కర్ణాటక నుంచి ప్రముఖ న్యాయవాది వస్తున్నారు. అలాగే సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు జేవి శల్పతరావు గారు వస్తున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఆ ఉద్యమానికి అప్పుడు మద్దతునిచ్చిన ప్రజా సంఘాలందరూ కూడా, అలాగే మురికివాడల నుంచి కూడా ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. ఎందుకంటే మురికివాడలో 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరం ఉద్యమం మొదలై అవుతుంది. ఇప్పటికీ కూడా ఎక్కడ మురికివాడలు అక్కడ ఇంకా అభివృద్ధికి నోచుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలోని స్వామికి పగల్ బస్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనను పూర్తి చేసి ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో స్వర్ణాభరణాలతో శోభయమానంగా అలంకరించి బంగారు తొల్లకియాన్లో అధిష్ఠింపచేశారు. షోడశోపచారాలు సమర్పించిన తర్వాత ఆస్థాన విద్వాంసులు నాదస్వరాపనలు, పండితుల మంత్రోచ్చరణల నడుమున బేడమండప తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. మార్గంలో దిక్పాలకులకు పూజలు చేశారు. భక్తులు హరినామ స్మరణతో ఆలయం మార్మోగింది. తర్వాత ఆస్థాన మండపంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపచేసి స్థానాచార్యులు టిపి రాజగోపాల్ సారథ్యంలో అధ్యాపకులు నాలారి దివ్య ప్రబంధ పారాయణ చేశారు. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు నేత మంగారావు విశాఖ పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద నిరసన దీక్ష కొనసాగుతోంది. మంగళవారంతో ఈ దీక్షలు 99వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి 100 కోట్ల రూపాయల లాభాలు వస్తుంటే ఆసుపత్రిని పోర్టు యాజమాన్యం ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు. పోర్టు లాభాలు వచ్చేందుకు కారణమైన కార్మికులకు వైద్య సేవలు అందించే ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేస్తే సహించమని హెచ్చరించారు. హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను విరమించుకొని పోర్టు తన సొంత నిధులతో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రిని అభివృద్ధి చేసి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు నారాయణ, శంకర్రావు, రాజు తదితరులు పాల్గొన్నారు. పోర్టు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ వారి ఆదేశానుసారం విశాఖపట్నం పోర్టులో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈరోజు 99వ రోజు ఈరోజు పోర్టులో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, అనగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన రేవులో ఉన్నటువంటి కార్మికులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 6 ఫెడరేషన్స్ తాలూకు అనుబంధ సంస్థలైనటువంటి విశాఖపట్నంలో ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఎఫ్టియుఐ, సిఐటియు, బిఎంఎస్, ఐఎన్టీసీ కార్మిక సంఘాలు 7 యూనియన్లు కూడా రోజుకు ఒక యూనియన్ చొప్పున ఈరోజు నిరసన తెలియజేసిన సందర్భంగా
ఈరోజు హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే కేంద్ర సంస్థల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ పోర్టులో ఉన్నటువంటి 90% ఆఫ్ ది పోర్ట్స్లో కానీ ఎక్కడ కూడా ప్రైవేటీకరణ చేయలేదు హాస్పిటల్ మాత్రం. కాబట్టి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యాజమాన్యం, పోర్టు యాజమాన్యం అత్యుత్సాహంతో ఎందుకు చేయవలసి వస్తుంది? దానివల్ల 40,000 మంది ఎంప్లాయీస్, పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్స్ తాలూకు కుటుంబాలు వీళ్ళందరూ కూడా ప్రైవేటు పరం చేసినట్లయితే ప్రైవేటు వాళ్ళు సొంత లాభాల కోసం చూసుకుంటారు తప్పిస్తే కార్మిక సంక్షేమం కానీ వాళ్ళ హాస్పిటల్ గురించి ఎవరు పట్టించుకోరు. కాబట్టి మాకు అది వద్దు, మీ అండర్లోనే అంటే పోర్టు అండర్లోనే ఈ పోర్టు హాస్పిటల్ ఉంచి డాక్టర్స్ని రిక్రూట్ చేసి లేకపోతే ఉన్న పరిస్థితులను బట్టి చక్కగా మాకు వైద్యం చేస్తే మాకు రక్షణ కలుగుతుంది, లేకపోతే ప్రాణాలు పోతాయి. కాబట్టి 40,000 మందికి దీన్ని ప్రైవేటీకరించకూడదు అని మా తాలూకు నిరసన తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు సహకరిస్తూ బుధవారం విశాఖకు వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో, బహిరంగ సభ విజయవంతం చేయాలని పెందుర్తి నియోజకవర్గ కూటమి నాయకులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు వార్డులలో ముఖ్య నేతలతో టీడీపీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీతో కలిసి పలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం ప్రధాని శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల ద్వారా దాదాపు 50,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అందులో నియోజకవర్గంలో ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా తమ వంతు కోట తీసుకొచ్చే ప్రయత్నం చేశానన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికి రోడ్ షో, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని కోరారు. 50,000 ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 50,000 ఉద్యోగాల్లో కూడా మనం గట్టిగా పోరాడి మన వంతు మనం సాధించుకుంటాం. రాష్ట్రంలో గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణాపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో గంజాయి సాగు, రవాణాను నివారించేందుకు ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఈగల్ టీంను ఏర్పాటు చేసింది. ఈ టీం మైదాన, ఏజెన్సీ ప్రాంతాలను డేగ కన్నుతో పరిశీలించి గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్కు నిరంతరం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు ఎన్సీబీ సిబ్బందితో కలిసి 8 ఎకరాల గంజాయి పంట సాగును ధ్వంసం చేశారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఈగల్ ఎస్పీ నాగేష్ బాబు, ఏఎస్ఆర్ జిల్లా అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ఈ గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేశారు. పాతపాడు గ్రామం, పెదబయలు మండలంలో సుమారు 8 ఎకరాల గంజాయి సాగును విజయవంతంగా నాశనం చేశారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ డ్రో కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏఏ టూల్స్ ను ఉపయోగించి ఈ గంజాయి సాగును గుర్తించి వాటిని నాశనం చేయడం జరిగిందని చెప్పారు. పాతపాడు గ్రామం, పెద్దబయలు మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగును గుర్తించడం జరిగింది. మేము ఈ డ్రోన్లు, అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోందని విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెనుమస విష్ణుకుమార్ రాజు కుమార్తె తెలిపారు. 51వ వార్డులో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. విశాఖను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరమే పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు టీడీపీ, జనసేన పార్టీల నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజుని మన అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా 51వ వార్డులో 10,35,000 వ్యయంతో మన ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే ఈ వర్క్ శాంక్షన్ అయి ఉందో దాన్ని ఇక్కడ శంకుస్థాపన మన కార్పొరేటర్ గారి చేతుల మీదుగా, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకుల సమక్షంలో ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేము ఇప్పటికే చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా నా 51వ వార్డులో ఉన్న రిమైనింగ్ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకా ఈ వార్డుని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం వాళ్ళ సహకారంతో. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ, మీ అందరికీ మేము ఇప్పుడు చెప్పారు మేడం గారు కూడా, మేము ఎప్పుడు కూడా పార్టీలే కానీ మేము అందరం లోకల్స్.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులపై స్పష్టత ఇవ్వాలని ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ సిఎస్ నరసింగరావు, సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగదాంబ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. జనవరి 8వ తేదీన ప్రధాని మంత్రి మోదీ విశాఖలో పర్యటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సమకూర్చడంపై స్పష్టత ఇవ్వాలని విశాఖ ఉక్కు పోరాట కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. దేశంలోని అన్ని భారీ స్టీల్ ప్లాంట్లకు చట్ట ప్రకారం సొంత గనులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. కానీ 35 సంవత్సరాల నుండి ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు నేటికి సమకూర్చలేదని మండిపడ్డారు. సొంత ఇనుప ఖనిజం గనులున్న ప్రతి స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం తవ్వటానికి కేవలం టన్నుకు 6,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో టన్నుకు 18,000కు పైగా ఖర్చు పెట్టవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన విశాఖ స్టీల్ ప్లాంట్కు సాలిన 3,500 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందన్నారు. అందుకే ప్రధాని ఖచ్చితంగా సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఇప్పటికీ 58,000 కోట్ల పన్నులు డివిడెండ్లు చెల్లించినటువంటి ఏకైక భారీ సంస్థ. దేశంలోనే 20,000 ఎకరాల పైన సొంత భూములుండి సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఓన్లీ సీ షోర్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. అటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామా, నిర్లక్ష్యం చేస్తామా? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షతో వ్యవహరిస్తూ ఉన్నది. 2013 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఏ హక్కులు కూడా అమలు చేయలేదు. ప్యాకేజ్ అనే పేరుతోటి ఉన్నదాన్ని కూడా ఇవ్వకుండా చేశారు. ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధికి ఉన్నదైనా నిలబెట్టండి. లేని ఆర్సెల్మిట్టల్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్సెల్మిట్టల్ గురించి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నా. అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత కీలకమైన విషయం. అందుకని ఈ విషయం మీద విశాఖపట్నమే వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పష్టం చేయాలనేటువంటిది పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్న విశాఖ నగరం. రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాటును పరిశీలిస్తున్న కూటమి నేతలు, అధికార యంత్రాంగం. నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న వామపక్ష నేతలు. మోదీ స్టీల్ ప్లాంట్ విషయమై సభాముఖంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ టీం. అల్లూరు జిల్లాలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో 8 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు స్వస్తి పలికి గుడ్డ సంచులను వాడాలని నగర వాసులకు అవగాహన కల్పిస్తున్న జేడీ ఫౌండేషన్. ప్లాస్టిక్ సంచుల వినియోగం వలన కలిగే నష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించిన ఫౌండేషన్ అధినేత జేడీ లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.